హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో శ్రావణ మాసంకి యూస్ఫుల్ అయ్యేలా పూజా ప్రోడక్ట్ సిరీస్ వీడియోస్లో భాగంగా ఫుల్ వీడియో చేస్తున్నాను. జర్మన్ సిల్వర్ క్వాలిటీ అండ్ బ్రాస్ క్వాలిటీలో ఈ పూజా ప్రోడక్ట్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా మీషోలో తీసుకున్న ఈ పూజా తాళీ సెట్ చూసేయండి. ఇదైతే కంప్లీట్గా జర్మన్ సిల్వర్ క్వాలిటీతో ఇచ్చేస్తారు. 548 రూపీస్లో నాకు ఈ పూజా తాళీ సెట్లో ముందుగా ఒకటి సిల్వర్ కోటెడ్ ప్లేట్ వచ్చేసింది అండ్ దియా, నైవేద్యం కోసం మనకు యూస్ఫుల్ అయ్యేలా ఒక గిన్నె, పసుపు కుంకుమ గిన్నె అండ్ కొబ్బరి తీర్థం కోసం మనకు ఒక గ్లాసు, అగరబత్తి స్టాండ్ అండ్ స్పూను అండ్ గంధం గిన్నె, ఒక గంట అండ్ ధూపు స్టిక్ పెట్టడానికి మనకు ఒక ధూప్ స్టిక్ స్టాండ్. ఇవన్నీ కూడా జర్మన్ సిల్వర్ క్వాలిటీలోనే వచ్చేసాయి. ఒకటే ఆర్డర్లో పూజా థింగ్స్ అన్నీ కూడా వచ్చేసినట్టుగా ఉంది. నాకైతే ఇలాంటి ఒక ఆర్డర్ పెట్టుకుంటే చాలు, ఇంకా అన్నింటి కోసం మనము వెతుకాల్సిన అవసరం లేదు. క్వాలిటీ అయితే సూపర్గా వచ్చేసింది. ఒకవేళ మీకు ప్రోడక్ట్ నచ్చితే ఈ జూలై 19th అండ్ 20th మహాసేల్ ఉంది. ఆ రోజు పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. సో ప్రైజెస్ ఏమైనా మీకు డిస్కౌంట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీషోలో తీసుకున్న నెక్స్ట్ జర్మన్ సిల్వర్ ప్రోడక్ట్ చూసేద్దాం. మంగళహారతి ప్లేట్లో దాంట్లో వెండి వాటిలాగే ఉండేలా మాణిక్యాలు తీసుకున్నాను. ప్లెయిన్గా తీసుకున్నాను, ఈజీ క్లీనింగ్ పర్పస్లో ఉండేలా. ఇవైతే 2 ఇంచెస్ హైట్లో నాకు 324 రూపీస్లో ఈ 2 దియాస్ వచ్చేసాయి. చాలా బాగున్నాయి. రెగ్యులర్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. దేవునికి మనం దీపారాధనకి కూడా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మంగళహారతి ప్లేట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అకేషన్ వేర్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. పువ్వత్తి లాంటివి యూజ్ చేస్తే మురికి కానీ బ్లాక్ కానీ అవ్వకుండా వీటిని సేఫ్గా యూస్ చేసుకోవచ్చు. అండ్ నైవేద్యం కోసం తీసుకున్న ఈ ఫ్లవర్ కట్ షేప్లో ఉన్న గిన్నెలు చూసేయండి. సైజ్ మాత్రం చాలా బాగున్నాయి. సిల్వర్ ఫినిషింగ్తో ఈ 2 బౌల్స్ నాకైతే 267 రూపీస్లోనే వచ్చేసాయి. సైజ్ అండ్ ఫినిషింగ్ అయితే చాలా బాగున్నాయి. వీటిని కూడా మనం డైలీ కానీ అకేషన్ వేరే టైంలో కానీ చాలా బాగా యూస్ఫుల్గా చేసుకోవచ్చు. ఈవెన్ పసుపు కుంకుమ గిన్నెలు, అక్షంతలు, పూలు పోసుకోవడానికి కూడా యూస్ చేసుకోవచ్చు. ఈవెన్ డెకరేటివ్గా అంటే బర్త్డే టైంలో పిల్లల్ని దీవించడానికి అక్షంతలుగా వాడుకోవడానికి కూడా చాలా బాగుంటాయి. క్వాలిటీ అయితే సూపర్గా ఇచ్చేస్తారు. అండ్ ఇక్కడ శంకు చక్ర నామాలతో బ్రాస్ దియాస్ తీసుకున్నాను. జర్మన్ సిల్వర్ అయితే అంతగా మెయింటైన్ చేయలేము, నలుపు కలర్ అవుతాయేమో అని ఎవరికైనా డౌట్ ఉంటే అలాంటి వాళ్ళు బ్రాస్ ఐటమ్స్ హ్యాపీగా పర్చేజ్ చేయొచ్చు. ఇవైతే మనకి టోటల్ 3.5 ఇంచెస్ హైట్తో ఇచ్చేసారు ఈ దియాస్. ఇక్కడ నాకు పేరు 506 రూపీస్లో ఈ పేరు వచ్చేసింది. వీటిని మనం రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు, మంగళహారతిలో యూజ్ చేసుకోవచ్చు, లేదంటే దేవుని దగ్గర దీపారాధన, తులసి కోట దగ్గర కూడా పెట్టుకోవచ్చు. శంకు చక్రాలతో ఇచ్చారు. క్వాలిటీ సూపర్గా ఉంది కాబట్టి దీని ప్రైస్ అయితే ఎక్కువనే వచ్చేసింది. అండ్ వెయిట్ కూడా ఎక్కువగానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ జర్మన్ సిల్వర్ క్వాలిటీలో తీసుకున్న ఈ ఎలిఫెంట్ సెట్ ఆఫ్ 2 చూసేయండి. అకార్డింగ్ టు ద ప్రైస్ అంటే 266లో అయితే 200% వర్త్ ఇట్ అనిపించాయి. గట్టిగా ఇచ్చారు, బోల్గా ఇవ్వలేదు. ఈవెన్ సైజ్ కూడా చాలా గుడ్ ఎనఫ్ అనిపించింది. రెగ్యులర్గా పూజా రూమ్లో యూజ్ చేయొచ్చు, లేదంటే స్పెషల్ అకేషన్స్ పూజా వ్రతాలు ఉన్నప్పుడు కూడా యూజ్ చేయొచ్చు. లక్ష్మీదేవి ప్రతిమ చుట్టూ అయితే 2 వైపులా ఇప్పుడు చాలామంది ప్లేస్ చేస్తున్నారు. ఇలాంటి ఎలిఫెంట్స్ తీసుకునేటప్పుడు మాత్రం మనం ఖచ్చితంగా తొండం పైకున్నవే తీసుకోవాలని చాలామంది అంటున్నారు. అది ఎంతవరకు కరెక్టో నాకు కూడా తెలియదు. కాకపోతే నేను కూడా ఇలాంటివే తీసుకున్నాను. చాలా బాగున్నాయి క్వాలిటీ కానీ సైజ్ కానీ. అండ్ నెక్స్ట్ బ్రాస్ క్వాలిటీలో తీసుకున్న ఈ శివలింగం చూసేయండి. ఇది కూడా ఫుల్ వెయిట్ ఉంది, బోల్గా లేదు విగ్రహము. స్మూత్ ఫినిషింగ్ ఇచ్చారు, చాలా బాగుంది. ఈవెన్ శివలింగం మీద మనం అభిషేకం చేసుకుంటే కూడా వాటర్ ఈజీగా వెళ్ళడానికి కూడా వీళ్ళు కన్వీనియంట్గా డిజైన్ చేశారు. స్మూత్ ఫినిషింగ్ ఇచ్చేశారు. సైజ్ కూడా మనకు ఆల్మోస్ట్ 3 ఇంచెస్ వరకు హైట్తో ఇచ్చేశారు. బ్రాస్ క్వాలిటీ కాబట్టి ఈజీ మెయింటెనెన్స్, ఈజీ క్లీనింగ్ ఉంటుంది. నా ఛానల్లో అయితే ప్రజెంట్ పూజా సిరీస్ ప్రోడక్ట్స్ వీడియోస్ బాగా చేస్తున్నాను. సో ఇంకా ఎవరికైనా ఏదైనా పర్టికులర్ ప్రోడక్ట్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి, దాని వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. అండ్ కోడ్స్ అయితే మనకి కమ్యూనిటీ పోస్ట్లో అండ్ లాంగ్ వీడియోలో అయితే డిస్క్రిప్షన్లో అవైలబుల్లో ఉంటాయి. అండ్ నెక్స్ట్ పూజా ప్రోడక్ట్ అయితే బ్రాస్ క్వాలిటీలో తీసుకున్నాను. కర్పూర హారతి ఇవ్వడానికి యూస్ఫుల్ అయ్యేలా స్పూన్ తీసుకున్నాను. దీని ప్రైస్ అయితే నాకు 158 రూపీస్లో వచ్చేసింది. లాంగ్ హ్యాండిల్ ఇచ్చేసారు, అంటే కర్పూరం ఇచ్చినప్పుడు వేడి సెక మన చేయికి తగలకుండా ఈజీగా పట్టుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్గా ఉంది. ఇందులో అయితే మనకి 10 వరకు కర్పూర బిళ్ళలు అయితే పడుతుంది, అంత స్పేస్ ఇచ్చేసారు. కంప్లీట్ బ్రాస్ క్వాలిటీ. అండ్ నెక్స్ట్ తీసుకున్న ఈ బ్రాస్ క్వాలిటీలో నైవేద్యం గిన్నెలు చూడండి, చాలా వర్త్ ఇట్ అనిపించింది. నాకైతే ఇక్కడ 4 బౌల్స్ వచ్చేసాయి 238 రూపీస్లో.
అండ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది. ఈ ఫ్లవర్ కట్ ఉంది కదా, ఇదైతే చాలా స్మూత్ ఫినిషింగ్ ఇచ్చారు. బ్రాస్ థిక్నెస్ కూడా చాలా ఎక్కువగానే ఉంది, అంటే మందంగా ఉన్నాయి. సో అందుకే వెయిట్ కూడా ఉన్నాయి. ఇదైతే 200% వర్త్ ఇట్ అనిపించింది. క్వాలిటీ సైజ్ కూడా చాలా బాగుంది. రెగ్యులర్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు పూజా రూమ్లో. సిల్వరీ కావాలనుకుంటే ఇలా జర్మన్ సిల్వర్ క్వాలిటీలో కానీ, లేదు బ్రాస్లో కావాలనుకుంటే కదా, బ్రాస్లో పూజా ఐటమ్స్ అన్నీ కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ వరలక్ష్మి అకేషన్స్ టైంలో మనకి బాగా యూస్ఫుల్ అయ్యేలా ఈ అరటి చెట్లు తీసుకున్నాను. యాక్చువల్గా జర్మన్ సిల్వర్లోనే తీసుకుందామని ట్రై చేశాను, కాకపోతే అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. ఇంకా ఇవి ఎందుకు చూసానంటే కొంచెం న్యాచురల్ లుక్లో ఇచ్చేసారు. మంచి గ్రీన్ అండ్ ఎల్లోయిష్ కాంబినేషన్లో చూడడానికైతే రియల్వి పెట్టినట్టే ఉన్నాయి. ఇక్కడ ఇచ్చిన మనకి ఓవెల్ షేప్లో ఇచ్చిన స్టాండ్ మీద ఫిక్స్ చేస్తే ఇది ఊడిపోకుండా పడిపోకుండా మంచిగా నిలబడి ఉంటుంది. అమ్మవారికి మనం చుట్టుపక్కల గజరాజ ఏనుగులని అండ్ ఇలాంటి అరటి కొమ్మలని పెడతాం కదా, ఆ టైంలో బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఈవెన్ సత్యనారాయణ స్వామి వ్రతం అప్పుడు కూడా బాగా యూస్ఫుల్గా ఉంటుంది డెకరేటివ్ పర్పస్లో. వచ్చే శ్రావణ మాసంలో మనం చేసుకునే స్పెషల్ పూజలకి ఇలాంటి డెకరేటివ్ ఐటమ్స్ బాగా యూస్ఫుల్గా ఉంటాయి అనిపించింది. చాలా తక్కువ ప్రైస్లో వచ్చేసాయి. 128 రూపీస్లో ఈ 2 వచ్చేసాయి బనానా ట్రీస్. అండ్ ఇక్కడ నేను ఆవు దూడ షేప్స్ వుడ్ కార్డ్ పైన ఉంటాయి కదా, అవి గోల్డ్ కలర్ ఫినిషింగ్తో చాలా బాగా వచ్చాయి. ఇవి నేను డెకరేషన్ పర్పస్లో తీసుకున్నాను. అంటే వినాయక చవితి వ్రతం అప్పుడు కానీ వెనకాల డెకరేటెడ్ కర్టెన్కి మనం ఇవి ఈజీగా ప్లేస్ చేసుకోవడానికి మనకి వీళ్ళు హోల్ కూడా సెట్ చేసి ఇచ్చారు. ఇక్కడైతే 10 ఇచ్చారు నాకు. 137 రూపీస్లో ప్రైస్లో వచ్చేసింది. యూపీఐ పేమెంట్ చేశాను కాబట్టి నాకు ఇంకొంచెం తక్కువలో వచ్చేసింది. ఒక్కొక్కటి నాకు 12 రూపీస్లో వచ్చేసింది. చాలా బాగున్నాయి ఫినిషింగ్ కానీ క్వాలిటీ కానీ. వీటిని ప్లేస్ చేసుకోవడానికి పైన ఒక హోల్ కింద ఒక హోల్ ఇచ్చారు, చూసారు కదా. మనం సేఫ్టీ పిన్తో కానీ లేకపోతే థ్రెడ్తో కానీ ఈజీగా ప్లేస్ చేయొచ్చు. ప్లేన్ చున్నీస్ పైన ఇవి పెట్టి డెకరేట్ చేస్తే బాగా హైలైట్ అవుతాయి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.